అడుగడుక్కి గంట గంటకి ఓసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకునే భువన కరుణాకర్ రెడ్డి, ఈవెన్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఏది మన ఉంగరాన్ని ఇట్లా పుట్టుకుని దండాలు పెట్టుకునేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతన్ని సంతృప్తిపరచడానికి అతను చెప్పాడని చెప్పి లడ్డూలను అపవిత్రం చేస్తారని నేను నమ్మను. ఈవెన్ పవన్ కళ్యాణే చెప్పాడు, ఏ సీఎం ఆయన దగ్గర కూర్చొని చేపిస్తాడా, అట్లాంటి చెయ్యడు అన్నటువంటి ఆయన మాట్లాడిన మాట కూడా వైరల్ అవుతుంది కదా. కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక తప్పు జరిగింది. అది దాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేసిన తప్పు. ఆ తప్పు కాస్త ఒప్పని చూపించడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మొదట్లో అయితే 100కి 90 మంది నమ్మారు, నో డౌట్ ఎట్ ఆల్. 100కి 90 మంది నమ్మారు. తర్వాత క్రమంగా శాంపుల్స్ తీసింది ఏళ్ల హయాంలోనే, వీళ్ళు తీసుకొచ్చిందే అని తేలినప్పుడు ఓ 10% 20% మంది తగ్గారు. అట్లాగే వీళ్ళు పంది కొవ్వు ఆవు కొవ్వు లేదు అని మొన్న నివేదికలు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే 60-65% మంది నమ్మట్లేదు కల్తీ. అంటే పంది కొవ్వు లేవని అనుకుంటున్నారు, మిగతా కల్తీ ఉందని నమ్ముతున్నారు 50-60%. దానికి వాళ్ళు హర్ట్ అవ్వట్లేదు, దానికి అదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తాడు అనుకోరు, దాంట్లో అదైనా తప్పని అంటారు. బేసిక్ దానికి ఆల్టర్నేటివ్ ఎతకండి అంటారు. ఆ సెంటిమెంట్ మొదట 10%, 90% మంది నుంచి ఇప్పుడు 60-65% నమ్మని పరిస్థితికి వచ్చింది. కాబట్టి అయ్యో మేము వేస్తున్న ఇంత పెద్ద అస్త్రం విఫలమైతే ఎట్లా అన్న ఉద్దేశంతో పదే దీన్ని ఇంకా లేదు ఇప్పుడు మొదట జనసేన